హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక చిన్న చెట్టు కథ వినబోతున్నాం. అది చాలా త్వరగా పెద్ద చెట్టుగా మారాలని అనుకుంది. కానీ అది ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో మట్టిలో నుంచి కొత్తగా మొలకెత్తిన ఒక చిన్న పచ్చటి చెట్టు ఉండేది. అది చాలా చిన్నది. దాని ఆకులు చాలా సాఫ్ట్గా లైట్ గ్రీన్ కలర్లో ఉండేవి. ప్రతిరోజు అది ఆకాశం వైపు చూసేది. దాని పక్కనే పెద్ద పెద్ద చెట్లు గర్వంగా నిలబడి ఉండేవి. బర్డ్స్ అన్నీ వాటి కొమ్మల మీద కూర్చొని ఉండేవి. పిల్లలు వాటి నీడల్లోనే ఆడుకునేవాళ్ళు. అది చూసి ఈ చిన్న చెట్టు అనుకుంది, నేను కూడా త్వరగా పెద్ద చెట్టుగా మారాలి, అందరూ నా నీడలో కూర్చోవాలి. ఒక్కరోజు అది తన పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుని అడిగింది, నువ్వు ఇంత పెద్దగా ఎలా పెరిగావు అని అడిగింది. ఆ పెద్ద చెట్టు అప్పుడు నవ్వుతా చెప్పింది, నేను ఒక్క రోజులోనే ఇంత పెద్ద కాలేదు చిన్నోడా. ఎండలు, వానలు, గాలులు, ఇలా ఎన్నో కాలాలు అంటే సీజన్స్ జరిగాయి. తర్వాత నేను నెమ్మదిగా పెరిగాను. కానీ ఆ ఆన్సర్ చిన్న చెట్టుకి నచ్చలేదు. నాకు అంత టైం లేదు, నేను త్వరగా పెరగాలి అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బలమైన గాలి, పెద్ద వాన వచ్చింది. ఆ చిన్న చెట్టు గాలికి ఊగిపోతూ భయపడింది. ఇంకాస్త అయితే నేల మీద పడిపోయి ఉండేది. కానీ ఆ పెద్ద చెట్టు మాత్రం గట్టిగా నిలబడింది. తుఫాన్ ఆగిన తర్వాత ఆ చిన్న చెట్టు అడిగింది, నువ్వు ఎలా పడిపోలేదు అని అడిగింది. అప్పుడు పెద్ద చెట్టు నెమ్మదిగా చెప్పింది, నేను నెమ్మదిగా పెరిగాను, నేను ఒక్కసారిగా పెద్దయిపోలేదు. నా వేర్లు అంటే రూట్స్ నేలలో లోతుగా వెళ్ళిపోయి, అందుకే నేను పడిపోకుండా బలంగా ఉన్నాను. అది విన్న తర్వాత ఈ చిన్న చెట్టుకి అర్థమైంది, మనము తొందరపడినంత మాత్రాన ఏ పని అవ్వదు, ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే అది జరుగుతుంది అనేసి అది ప్రతిరోజు సన్ రేస్ని ఎంజాయ్ చేసింది. వాన పడితే సంతోషించింది. అలా నెమ్మదిగా చిన్నగా పెరుగుతూ వచ్చింది. కొంతకాలం గడిచిన తర్వాత అది కొంచెం పెద్దదయ్యి బలంగా తయారైంది. అప్పుడు దాని మీద పక్షులు వచ్చి దాని కొమ్మల మీద కూర్చున్నాయి. పిల్లలందరూ వచ్చి దాని నీడలో కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా ఒక బలమైన అందమైన పెద్ద చెట్టు అయింది. అది అప్పుడు అనుకుంది, తొందరపడకుండా ఎదిగితేనే నిజమైన బలం వస్తుంది అని. అందుకని మీరు కూడా జీవితంలో తొందరపడకండి, ఇతరులతో పోల్చుకోకండి. నెమ్మదిగా సహనంగా ముందుకు సాగితే మీరు కూడా బలంగా మారుతారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.